ప్రసాద్ గారు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. మరి రాజేంద్ర ప్రసాద్ గారు, నవ్వుకి సినిమాకి ఉండేటువంటి అనుబంధం మీకన్నా బాగా ఇంకెవరు చెప్పలేరు. ప్లీజ్ మీ మాటల్లో వినాలనుంది, చెప్తారా? నవ్వు సినిమా. ఒకప్పుడు సినిమాలో నవ్వు అదొక ట్రాక్గా సెపరేట్గా ఉండేది. రాను రాను అది మెయిన్ ట్రాక్లోకి వచ్చింది. దాన్ని నేను ఆ భగవంతుడి భిక్ష వల్ల హీరోయిజం తీసుకురావడం జరిగింది. దానికి కారణం, ఒకప్పుడు త్రేతాయుగంలో మంచి చెడులు సముద్రానికి అవతల సముద్రానికి యువతల ఉండే, అంటే రావణాసురుడు రాముడు. తర్వాత త్రేతాయుగం వచ్చేటప్పటికి కృష్ణుడు, ద్వాపరయుగం వచ్చేటప్పటికి మంచి చెడులు ఒక ఇంట్లోకి వచ్చేసినాయి, కౌరవులు పాండవులు. ఇప్పుడు కలియుగం వచ్చేటప్పటికి ఒక ఒంట్లోకి వచ్చేసినాయి అండి. ఒకే ఒంట్లోకి వచ్చేసినాయి. కాబట్టి ఇప్పుడు కావాల్సిందేంటి మనకి? రిలాక్సేషన్. ఒకే మనిషి ఒంట్లో మంచి చెడులు ఉంటే ఆ స్ట్రగుల్ ఆ ఒంటికే తెలుసు, మనకి తెలుసు, ఈ ప్రపంచానికి తెలుసు. ఇంత స్ట్రగుల్ పడుతున్న ఈ ప్రపంచంలో నవ్వు ఎంతో అవసరమైంది అని నా కన్న తల్లిదండ్రులు నాకు ఇచ్చిన భిక్ష వల్ల, నన్ను సినిమా ఇండస్ట్రీలో ఒక గురువుగా ఉండి ఒక గార్డియన్గా ఉండి పెంచిన నందమూరి తారక రామారావు గారి వల్ల నేను మీ అందరి ముందు ఒక 30 సంవత్సరాల పాటు కళాకారుడిగా ఉండి ఈ రోజున మీ అందరి ముందు సవినయంగా ఉన్నానంటే ఆ నవ్వు ముఖ్యం. నవ్వు ఇవాళ ఎంత అవసరం సమాజానికి, చాలా అవసరం. కాబట్టి దాదాపు ఇండియాలో కాదు ప్రపంచంలో ఉన్న సినిమా ఇండస్ట్రీ అంతా కూడా నవ్వు పక్కకు రావడం నేను చాలా ఆనందపడే విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇంత చక్కగా చెప్తారు కాబట్టి